హాయ్ శ్రీలేఖ గారు, హాయ్, వెల్కమ్ టు దిల్సే. థ్యాంక్ యూ. రోజు రోజుకి ఇంత గ్లామరస్ గా తయారవుతున్నారు. సీరియస్లీ బాగున్నారు. ఏంటి సీక్రెట్ ఏంటి? మెయిన్లీ బీయింగ్ హ్యాపీ అండ్ డూయింగ్ సమ్ వర్కౌట్ అండ్ గోయింగ్ టు డాన్స్ క్లాస్. దట్స్ గ్రేట్. ఏం నేర్చుకుంటున్నారు డాన్స్ లో? ఏదో పిచ్చి పిచ్చి డాన్స్ మున్ని ఇవ్వదునా డార్లింగ్. సో దీస్ కైండ్ ఆఫ్ సాంగ్స్ ఐ లైక్. అంటే అట్లాంటి సాంగ్స్కి డాన్స్ చేయాలని, సో ఊరికే సరదాగా సో నేర్చుకుంటున్నాను. అండ్ మెయిన్లీ ఐ వాంట్ టు డూ దన్ ఆల్బమ్, సో అందుకనే. ఎలాంటి ఆల్బమ్ చేయబోతున్నారు? ఎప్పటిలో రిలీజ్ ఫుల్ రిలీజ్ ఎప్పుడు అనేది తెలీదు. ఐ డోంట్ నో, సమ్ వన్ ఫైనల్ డే ఐ మేక్ ఇట్. అండ్ యూత్, పక్కా యూత్ హిప్ హాప్ కైండ్ ఆఫ్ ఆల్బమ్. ఇదే ఉంటుంది, సమ్ దీస్ కైండ్ ఆఫ్ పెప్. మీ చిన్నప్పుడు సంగతులు మాకు కొంచెం ఏదైనా షేర్ చేసుకుంటారా? చిన్నప్పుడు చాలా చాలా సాధు, చాలా సైలెంట్. నాన్నగారు అంటే వణుకు, కిరాణ్ అన్నయ్య అంటే వణుకు. అందరికంటే చిన్నదాన్ని నేనే. అంటే అప్పుడప్పుడు కొంచెం యాక్ట్ చేసేదాన్ని నేను వణుకు వచ్చినట్టు. రియల్ కాదు. బేసిక్గానే కామ్ అండ్ క్వైట్. చేసే పనులు కనపడు. అంతే. ఇప్పుడు కనపడుతున్నాయి, అప్పుడు కనపడట్లేదు. అంతేనా? ఫస్ట్ మీ మూవీ వచ్చేసి నాన్నగారు మూవీతో మీ కెరియర్ స్టార్ట్ అయింది ఎట్ ది ఏజ్ ఆఫ్ 12 years. అంత యంగ్ ఏజ్ లో ఉన్నప్పుడు అసలు దాసరి గారు మీకు ఫస్ట్ ఛాన్స్ ఇచ్చారు. ఆయన అసలు ఎప్పుడు గుర్తించారు మీలో అంత సంగీత పరిజ్ఞానం ఉంది అని చెప్పి? అప్పటికప్పుడే గుర్తించారు, అప్పటికప్పుడే చెప్పేశారు. రేపు యాక్చువల్గా ఈవినింగ్ నాకు బాగా గుర్తు, 6:37కి వెళ్ళాను. చెన్నైలో ఆయన ఆఫీస్ ఉండేది. మా చిన్నాన్న గారు అంటే రాజమౌళి అన్న వాళ్ళ ఫాదర్ తీసుకెళ్లారు. శ్రీలేఖ బాగా చేస్తుందండి అని చెప్తే, ఏంటి ప్రసాద్ గారు జోక్ చేస్తున్నారు, మీ అమ్మాయి ట్యూన్స్ చేయడం ఏంటి, ఇంత చిన్నపిల్ల, ముక్కు పచ్చలారని పిల్ల ఆ టైప్ లో అనమాట. చాలా క్యూట్ గా ఉండేదండి చిన్నప్పుడు. మనసులో అనుకున్నారా నాకు ముక్కు పచ్చలారలే? నాకు ముక్కు పచ్చలారపడం ఏంటి, అసలు నేను ఇన్ని ట్యూన్లు చేసేసాను అనేసి కొంప తీసి పాడమనద్దు అంటారేమో, వెళ్ళిపోమంటారేమో, ఇన్ని లోపల రకరకాల డౌట్స్ క్రియేటింగ్ అనమాట. సరే ప్రసాద్ గారు మీరు అంతగా చెప్తున్నారు, ఏదో ఒకటి పాడు అన్నాను. ఇంకంతే స్టార్ట్. ట్యూన్స్ వరుసగా పాడుతున్నాను. హీస్ గెటింగ్ ఇంప్రెస్డ్. రియల్లీ ఐ అప్రిషియేట్, రియల్లీ వండర్ఫుల్ అని చెప్పేసి నా భుజం మీద ఇలా తట్టి ఇలా అనేసి, నువ్వు రేపు పొద్దున్న వచ్చేసి నాన్నగారి సినిమాకి నువ్వే మ్యూజిక్ అన్నారు. దట్స్ ఆల్.